అన్నా అన్నా, నువ్వు కథలు బాగా రాస్తుంటావు కదన్నా, నాకు ఒక కథ చెప్పవా? కథనా? సరే, కథ కాదు కానీ ఒక రియల్ స్టోరీ చెప్తా విను. కాదు కాదు, చూపిస్తా చూడు. కథ చూపిస్తున్నావు కరెక్టే, కానీ దానివల్ల నాకేం తెలుస్తుంది? లవ్కి ఫ్రెండ్షిప్కి మధ్యలో ఉన్న క్లారిఫికేషన్కి క్లారిటీ వస్తుంది చూడు. హైరా మామ, మ్యాచ్ ఎలా జరుగుతుంది? అలి వలి కట్టవలి నోట్ల బలి. నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదురా. నాకు మాత్రం ఏమైనా అర్థమైందా? ఏది సరిగ్గా చెప్పవా? సరిగా అడిగితే సరిగా చెప్పనా? తను మాట్లాడి వేస్ట్ రా. మ్యాచ్ చూడు. కథ చూపిమంటే కామెడీ గానే చూపిస్తావేంటనా? వీడేనండి మన ఫస్ట్ హీరో, పేరు కృష్ణ. వీడు మన సెకండ్ హీరో, పేరు ఆకాష్ కనపర్తి. వాళ్ళ నాన్నకి బాగా ఇష్టం అని పెట్టిన పేరు, మనం ఏం మార్చలేమనుకో. నింగిలో తారలా నవ్వితే నువ్వల బాలనా వెన్నెలా చేరగా నన్నిలా ఓరగా నువ్వలా చూడు సారిలా నన్ను నేనే అలా మరచిపో. ఓ ప్రియా ప్రియా, ఓ మాడియ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా? వీడు తోప్రా, రౌండ్ గా ఉన్నాడు కదా, అందుకే షేప్ కి తగ్గట్టు లడ్డు అని పేరు పెట్టాం. ఏం గొడవ ఏం గొడవ ప్రతి విషయంలో ఏంట్రా వాడు? నేను కాదు రా, తెలుసుకోవాలి. వదిలేండి రండి మామ, కూల్. ఏం కూల్ మామ? ప్రతి విషయంలో ఏం రా వాడు? అయిపోయింది అయిపోయింది మామ, చేతులు కలుపు. ఏమైంది? చేతులు కలుపు. మామ, నేను డార్లింగ్ మూవీ చూసా మామ. మూవీ ఏమన్నా ఉంది అసలు? ఇద్దరు హీరోయిన్లు ఉంటారు కదా దానిలో, ఒకరు కాజల్, ఇంకొకరు శ్రద్ధా దాస్. కాజల్ యాక్టింగ్ చూడాలి మామ, అసలు ఏమన్నా ఉందా? దానికి పక్కన అందేవాడు చూడు. ఈ ఫిలిం కాకపోయినా నెక్స్ట్ ఫిలిం కైనా దానికి పక్కన అందేవాడు. కొందరు ఉంటారా, ఫ్రెండ్షిప్ వాల్యూ తెలీదు, ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారేటో మోసాలు కూడా చేస్తారు. వాడిని వెళ్ళిపోమని చెప్పండి. కుక్క ఈడబ్బా, ఈడికేం పోయే కాలం, అర్జెంటుగా రమ్మని పక్కన పెట్టి. దేవదాస్ కూడా 2 రోజులు తాగిపోయి మర్చిపోయాడు పారుని. వాడికంటే పెద్ద ప్రేమికుడు మా నాతో సావాలి. ఏమైందిరా డల్లుగా? ఏం లేదురా, జస్ట్ నార్మల్గా ఉన్నా అంతే. అయినా చెప్పుకుంటే బాధలు తీరుతారా? జస్ట్ డిప్రెషన్ అంతే. డిప్రెషన్ దేనికిరా? నీకు తెలుసు కదరా, నేను వినీలాని ప్రేమిస్తున్నాను. తెలుసు, కానీ ఆకాష్ గారు మధ్యలో తల దూరుస్తున్నాడు రా. ఆకాష్ దేనికిరా? అయినా వాడు నీ ఫ్రెండే కదా. బట్ స్టిల్ ఐ డోంట్ నో. నీకు ఏ విషయం కాల్ చేస్తా? వీడు ఇంకో ప్రేమించు. హాయ్రా. హాయ్రా. రా కూర్చో.
ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామ. నాకు తెలుసులే నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు. లేదురా. నీలా గురించే కదా. అదే ఆ, ఎక్కడ దాకా వచ్చి స్టోరీ? నడుస్తుంది మామ. అయినా కృష్ణ ట్రై చేస్తున్నాడు కదా తనకి. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకురా, వదిలేయ్. ఓకే ఓకే కూల్. అయినా ఏం నచ్చిందండి నీకు తనలో? ఏం నచ్చలేదు అడుగు మామ. తను ఎంతగానో లవ్ చేశానో నీకు తెలియదురా. తను నవ్వు చాలు మామ, జీవితాంతం బతికేస్తాను. అయ్యో తను నడిస్తే చంద్రకళలాగా, నవ్వుతే సమంతలాగా కనిపిస్తుంది మామ. అబ్బో. అసలు ఎవరితో కంపేర్ చేయలేంరా. సమంత ఉన్న జాగ్రత్త, ఏ నా చేతి నుంచి ఎత్తుకుపోతాడు. రే ఈ విషయంలో మాత్రం జోక్ చేయకు. సరే సరే కూల్ కూల్, జోక్ చేసి అంతేలే లైట్లే. సరే దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా, నువ్వు తను బాగా లవ్ చేస్తావు, ఖచ్చితంగా నీకే పడుతున్నా. అవునా? ప్రపోజ్ చేశారు తను. థ్యాంక్స్ మామ, నాకు ఇలా చెప్పింది నువ్వు ఒక్కడే. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి కానీ నాకు పనులు ఉన్నాయి, నేను పోతున్నాయి. సరే మామ, బాయ్. బాయ్ రా. ఏం దొరికారా? ఆడు అల్లు అర్జున్, ఈడో నవదీపు, అదో కాజల్. అడ్జస్ట్ అయితే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చా? ఇటుక ట్విస్ట్ ఇద్దాం. హలో కృష్ణ, నేనే. అది ఆకాష్ గారితో మాట్లాడిందా, వాడి లవ్లో అంతేం లేదు, నీకే పడిపోతుంది, నువ్వే ప్రపోజ్ చేసి. సరే రా, ఆల్ ద బెస్ట్ రా. బాయ్. పిచ్చి ప్రేమ, వీళ్ళని ఎవరు బాగా చేయలేరు, మన పని మనం చూసుకోవడం బెటర్. వచ్చేసింది, తను వచ్చేసింది. ఆకాష్ కూల్ కూల్, యూ కెన్ డూ ఇట్. హాయ్ వినీలా. ఓ హాయ్ ఆకాష్. వినీలా, నేను నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటిది? ఇప్పుడు అది నా మనసులో ఉంచుకున్నాను, కానీ ఇవాళ బయట పెడదాం అనుకుంటున్నాను. చెప్పు. ఐ లవ్ యూ వినీలా. సారీ ఆకాష్, నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. ఎవరు? అక్షయ్. ఓ కృష్ణ, నువ్వా? కుక్కేమో అనుకున్నా. అవును, ఏంటి ఇంత రాత్రా? ఏదో అలా. ఇంకేంటి సంగతులు? మా దగ్గర ఏముంటే చెప్పడానికి ఇప్పుడే ఫ్రెండ్తో మాట్లాడేసి వస్తున్నా. వెల్, హౌస్ యువర్ కాలేజ్ గోయింగ్ ఆన్? కాలేజ్ గురించి ఏం చెప్తాం చెప్పు? అవే సుత్తి, అవే బోరింగ్ క్లాసెస్, గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, బ్లా బ్లా బ్లా. వెల్, యు నో వాట్, ఐ లవ్ యూ. వాట్? అయినా అసలు ఏమైంది మీకు? ఇంతకడేమో ఆకాష్, ఇప్పుడు నువ్వు. అయినా మీ ఇద్దరు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అసలు ఏమైంది మీకు? కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టడీస్ అండ్ ఫర్గెట్ మీ. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఆల్రెడీ ఒక అతన్ని లవ్ చేస్తాను. వెల్, మే ఐ నో హూ ఇస్ దట్? అక్షయ్. అక్షయ? అక్షయ్ అంటే వీడేనా? వీడు అక్షయ్ ఏంటి? వీడు వాడి ఫ్రెండ్ బాను. నీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి, నీకు అర్జెంట్గా జ్ఞానబాబు వెలిగించాలి. మనం కలుస్తున్నాం.
మచస్ అట్లా కలిసిపోయారన్నమాట. ఇంకేంటి రాత్రి పార్టీ మరి కుమ్మేద్దాం. ఎందుకురా మోసం చేసావు? మోసమా? ఏం మోసరా? ఏం మాట్లాడుతున్నావు? ఏ విషయం గురించి? ఇంకే విషయం రా, వినిలా విషయం. అక్షయ్ ఓ అక్షయ్ అంటే వీడేనా? అయినా వీడిగా పడిందనా? లవ్ అంటే అంతేరా. అయినా మనం నరేషన్ క్లైమాక్స్ లో ఇచ్చుకుందాం కానీ చది కొత్త డ్రెస్ పాడైపోద్దు. తెలిసిపోయిందా? ఇప్పుడు ఏంది? ఆ ఉండానే మీరు ఇలా ట్రై చేయండి. ఏంటంటే ఆ రోజు మీతో మాట్లాడిన తర్వాత ఒక విషయం అంతా నాకు క్లారిటీ కలిగింది. ఈరోజు ఏదో మాయం. అందరు అమ్మాయిలు ట్రై చేసినట్టు ఈ అమ్మాయి కూడా ట్రై చేద్దాం అనుకున్నా. దీనిలో పడతలేదని భయం వేసింది, కానీ ఎంతోనా లెక్క అందరికంటే ఈజీగా ఉపయోగపడింది నాకు. కొంటే చూపుతా నీ కొంటే చూపుతా నా మనసు మెల్లగా చల్లగా దోచావే. అయినా నేను ఇంతమందిని మోసం చేశాను. ఈమెను కూడా అలాగే 2-3 నెలలు వాడుకుని వదిలేస్తా, తర్వాత మీరు ట్రై చేసుకొని కావాలంటే. ఇప్పుడు దేనికి దానికంత కూడా అవసరమైందంత దేనికి రా నవ్వుతున్నా? ఏముందిరా వెనక? నన్నే మోసం చేస్తావరా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏంట్రా ప్లాన్? తనంతా తనైతే ఎలాగో ఇక్కడ రాలేదు, మీరే ఏదో ప్లాన్ వేసారు. ఏం ప్లాన్ వేసారు? బాను నువ్వు చేసింది నీకు ఎంతవరకు రైట్ అనిపించిందో, నేను చేసింది కూడా నాకు అంతే రైట్ అనిపించిందిరా. నువ్వు వాళ్ళని ఎలా మోసం చేసావు, నేను నిన్ను అలాగే మోసం చేశాను. అందులో నాకేం తప్పు అనిపించలేదు. లడ్డు చూడరా, నువ్వు లవ్ కోసం ఫ్రెండ్స్ని మోసం చేసావు, కానీ ఆ లవ్ కొంతకాలమే ఉంటుందిరా. కానీ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందిరా. ఏది జరిగినా మన మంచి కోసమేరా. వదిలే, నౌ లెట్స్ బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. చూసావు కదరా, లైఫ్లో లవ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఫ్రెండ్స్ ఉంటేనే రా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అమ్మాయిలు పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు రా, వస్తారు పోతారు. కానీ ఫ్రెండ్స్ ఆకాశం లాంటి వాళ్ళు, ఎప్పుడు మనతోనే ఉంటారు. లవ్లో సాడ్ టీయర్స్ వస్తాయి, ఫ్రెండ్షిప్లో హ్యాపీ టీయర్స్ వస్తాయి. రెండిట్లో టీయర్స్ మాత్రం కామనే. సో నువ్వు డిసైడ్ చేసుకో ఏ టైప్ ఆఫ్ టీయర్స్ కావాలో నీకు. కథ బాగుందన్నా. ఇంతకు నువ్వు చెప్పేది ఏంటి? లవ్ గొప్పనా, ఫ్రెండ్షిప్ గొప్పనా? లవ్ చేసే ఫ్రెండ్ ఉంటే గొప్పరా.